నేటితో కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తును కోర్టుకు వివరించనున్నారు. ఈడీ కస్టడీ పొడిగింపు లేదా కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కవిత ఈడీ కస్టడీ ముగింపు దశకు చేరింది. శనివారం మధ్యాహ్నం 12:30 కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ అధికారులు కోర్టుకు వివరించనున్నారు. ఈడీ కస్టడీ పొడిగింపు లేదా కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశముంది. 6వ రోజు ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్లో కవిత పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరించారు ఈడీ అధికారులు. మరోవైపు సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురైంది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ చేయలేమన్న సుప్రీంకోర్టు రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండబోదని, ట్రయల్ ఎదుర్కొని తీరాల్సిందేనని తెలిపింది. చట్టం అందరికీ ఒక్కటేనని స్పష్టం చేసింది. రెడ్ పిటిషన్లో లేవనెత్తిన అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ ట్రయల్ ఎదుర్కొని తీరాల్సిందేనని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే కవిత వేసిన రిట్ పిటిషన్ కు సంబంధించి 6 వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే బెయిల్ కోసం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని కవిత తరపు న్యాయవాదికి సుప్రీం ధర్మాసనం సూచించింది. అదే సమయంలో మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కవిత తరపున కపిల్ సిబల్, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు చేసిన సూచనతో కవిత తిరిగి బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులోనే పిటిషన్ వేయాల్సి ఉంటుంది.